అర్థం కాని దాన్ని నాకెందుకు భారస్తున్నావు, నా మొహాన్ని భారస్తావా? ఇంతలావు చెట్టు నేను అడ్డంగా పెట్టుకోవాలి ఇక్కడ అంటే వీళ్ళ ఉద్దేశాలు ఏమిటి అంటే, మా ఇంట్లో వీళ్ళు ఇచ్చిన బహుమతులన్నీ వీళ్ళ పెద్ద పెద్ద పేర్లతో దెయ్యమంత అక్షరాలతో అక్కడ ఉండాలి, ఇంటికి వచ్చిన ప్రతివాడు వాళ్ళ పేర్లు చెప్పుకోవాలి, ఈ కీర్తికాంక్ష. దానివల్ల పుణ్యం రావాలి. 18 మందికి ఇలా పట్టుకెళ్ళి ఇస్తా, ఆవిడ చదవద్దు, నాకు ఇస్తుంది పట్టుకొచ్చి. నేను అన్నానమ్మా నేను చదివేశాను, నాకు అక్కర్లేదు. ఒకటి కారణం, నేనేం పేదవాడిని కాదు, కావాలంటే నేను కొనుక్కోగలను, నువ్వు నాకు ఇవ్వక్కల. అందుకని ఇదే పుస్తకాలను ఇవ్వాలంటే ముందు ఇవ్వడం ఆపేయమ్మా. 18 చెట్లు కొన్నావు కదా, 19వ చెట్టు ఎందుకు కొనలేదన్న. 19 ఎందుకండి, నువ్వు చదవడానికని చెప్పాను. దానం ఇవ్వాల్సింది 18 కాబట్టి 18, 19 కూడా కొనమా, అది ముఖ్యం, అది నువ్వు చదవడా. నువ్వు చదివాక 18 దానవి, అంతవరకు ఈ బరువంతా నీ ఇంట్లో భరించు, నీకు తెలుస్తుంది బాగా అని చెప్పాను. లేకపోతే మీకు నచ్చని పుస్తకాలన్నీ మా మొహాన్ని భారత్తే మేము చావాలి ఇక్కడ. దానం ఎంతసేపు, ఏదైనా గొప్పది ఉంటే దానం ఎవరికో ఇచ్చేద్దాం, మనం చదవక్కల్లా. ఏదైనా బట్టల వస్తువుల పుస్తకాలు దానం ఎలా ఇస్తారండి? మీరు చదవాలి పుస్తకాలు, మీకు నచ్చబు చదివేస్తే అప్పుడు ఇచ్చేయండి, లేదు చదివే అవకాశం లేదంటే అప్పుడు ఇచ్చేయండి, అది వేరే విషయం, చదివే వాళ్ళకి ఇవ్వండి.